సందర్భంగా అది యొక్క చేయాలి. ఏదైనా ఉండేది ఉంటే ఈ గుళ్ళు తీసేస్తాం అని పట్టణం చేయండి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా. ఇది చేయాలి. ఇప్పుడు మేము మార్కెట్ ఎకానమీ నుంచి కావాలి వస్తున్నాం. మేము 2022లో మేము నిర్మాణం చేస్తాం. ఆ మధ్యలో ఉన్న లైట్లను తీసేస్తారు, మధ్యలో దాన్ని కూలగొట్టారు. డివైడర్ ఎందుకు కూలగొట్టారు? అయోమయంలో ప్రజలు పెట్టకూడదు. ఎందుకు కూలగొడుతున్నామని మీరు పట్టణం చేయండి. ఏ పనులు ఉన్నాయి మీరు దీని మీద కొంచెం తప్పకుండా సరైనటువంటి విధంగా అధ్యయనం సిరిశెట్టి మల్లేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా ఆ కుటుంబానికి మద్దతు తెలుపుతూ నిన్న రస్తారోకో చేసినాం. ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. ఆ మల్లేష్ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కట్టడాన్ని నిర్మాణం చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రేపు వంట వార్పు కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. ఆ రోజు రాత్రిపూట మున్సిపల్ అధికారులు వచ్చి దీనికి కట్టడం కోసం మీరు సెట్ బ్యాక్ తీసుకోవాలంటే ఆ యజమాని అంగీకరించాడు. అయినా కూడా రాత్రిపూట కాంగ్రెస్ నాయకులు అక్కడ బుల్డోజర్ తీసుకుపోయి కూలగొట్టిండు. ఆ బాధితుడు అడిగితే ఎమ్మెల్యే గారితో మాట్లాడతావా, కమిషనర్తో మాట్లాడతావా అని మాట్లాడినటువంటిది కూడా వీడియో రికార్డ్ అయింది. ఆయన మీద కేసు పెట్టినామని చెప్పేసి చెప్తా ఉన్నారు. చూతూ మాత్రం కేసులు అంటే మేము అనేకం చూస్తున్నాం. కేసులతోని ఇలా ఎట్లాంటివి ఉంటాయో మాకు తెలుసు. అందుకోసమే కేసులు కాకుండా ఆయనకు ఇమీడియట్లీ అరెస్ట్ చేయడంతో పాటు ఇమీడియట్లీ ఆ యొక్క కట్టడాన్ని కట్టిస్తామని కూడా హామీ ఇవ్వాలి ఎమ్మెల్యే గారని సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.